తెలంగాణలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో గత 9 రోజుల నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవస్థానం అధికారులు ఈ రోజు గోదావరి నదీ తీరంలో హంసవాహనంపై తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ సీతారాముల స్వామివారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ తెప్పోత్సవం సహా ఇతర ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు చేశారు భద్రాచలంలో ఉన్నతాధికారులు. మొత్తానికైతే మాత్రం గోదావరి నది తీరాన సాయంత్రం వేళలో శ్రీ సీతారామచంద్రస్వామిని ముక్కోటి ఏర్పాట్ల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చివరిగా ఆయన తెప్పోత్సవానికి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా రామాలయం సిబ్బంది మొత్తం కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం గత 10 రోజుల నుంచి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, అదేవిధంగా వచ్చిన భక్తులు కూడా గోదావరి నది సమీపంలో ఎలాంటి ప్రాణహాని లేకుండా విధంగా చాలా వరకు అంటే స్నానపు ఘాట్ కూడా ఏర్పాటు చేసిన ఘటన ఉంది. మరోవైపున కూడా రక్షణ వలయంగా కూడా వాళ్ళకి స్నానం ఘాట్ చేసే సమయంలో లోతైన ప్రాంగణంలోకి భక్తులు ఎవరు కూడా వెళ్లకుండా ఉండే విధంగా కంచె కూడా ఏర్పాటు చేసిన ఘటన ఉంది. తెప్పోత్సవం జరుగుతున్న నేపథ్యంలోనూ ఈ యొక్క తెప్పోత్సవం ఏర్పాటు సంబంధించి ఈ మనతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడుతుందాం. అంటే దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ తెప్పోత్సవం సంబంధించినటువంటి ఈ కార్యక్రమం సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు మనతో పాటు. సార్ ఒకసారి చెప్పండి, ఈ యొక్క ఉత్సవాన్ని ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఈ తెప్పోత్సవం సంబంధించిన ఏర్పాట్లు మళ్ళీ ఎలా జరుగుతున్నాయి? దీన్ని ఎలాగా మీరు అధికారులకు తో పాటుగా భక్తులకు అందించనున్నారు? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే మన గోదావరిలో తెప్పోత్సవం నిర్వర్తించడానికి మన గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చినాయి. మన రివర్లో డెప్త్ ఎంత ఉంది, మన లాంచీని ఎటువైపు తిప్పాలి, మన లాంచీని సుందరంగా టెంపుల్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, తర్వాత ఇరిగేషన్ అధికారులు మేము అందరం కలిపి సుందరంగా తీర్చిదిద్దడం అయింది. మొన్న 2 రోజుల క్రితం కూడా ఈ తెప్పోత్సవం ట్రయల్ రన్ కూడా నిర్వర్తించాం. స్వామివారిని ఏంటంటే 5 రౌండ్స్ క్లాక్ వైజ్ 5 రౌండ్స్ తిప్పేసేసి ఇది ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక గంట సేపు ప్రోగ్రాం ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఈ ర్యాంప్ ఏర్పాట్లు, ఈ ర్యాంప్ సరిగా ఉన్న లేదా సర్టిఫికేషన్ చేయటం, లాంచీ యొక్క ఆ మెకానిజం బోర్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేశాం. అన్నీ కూడా సంసిద్ధం చేసి పెట్టి ఉంచాం. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైర్ మెష్ కూడా భక్తులకి అంత ఏర్పాటు ఇచ్చాం. అందరూ కూడా భక్తులకు విన్నవించేది ఏంటంటే నిర్దేశించినటువంటి వైర్ మెష్ ఆ ప్రాంగణంలోనే మీరు అందరూ స్నానాలు చేయాలండి. దాటిని నదిలోతుకు పోకుండా ఉండాలని కోరుతున్నాం. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్వామివారి అనుగ్రహం వల్ల మనంతా కూడా మంచి తెప్పోత్సవం చూసే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం. ఉత్సవ విగ్రహాలను తీసుకొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, అదేవిధంగా ఆలయ అధికారులతో పాటుగా వివిఐపీస్ కూడా ప్రముఖులు రానున్న నేపథ్యంలోనూ ఉత్సవ విగ్రహాలతోటి రామాలయం టెంపుల్ నుంచి మొదలుకొని నేరుగా పురవీధులలో మాడ వీధుల్లోని సీతారామచంద్ర స్వామిని తోడుకొని రావడం కూడా జరుగుతుంది. మొత్తానికి అక్కడ నుంచి కూడా నేరుగా ఇక్కడ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో కూడా ఇక్కడ తెప్పోత్సవానికి సంబంధించినటువంటి దీని మీద ఈ యొక్క సింహాసనం మీద శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీనులు కానున్నారు. మొత్తానికి అది ఈ హంసవాహనానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా అంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క ఘటనను తిలకించే విధంగా భక్తులకు ఎలాంటి ఈ ఇబ్బందులు కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రతి ఒక్క సెక్టార్ అధికారులు ఒక్కొక్క దిశానిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి చాలా ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్రక్రియ చేపట్టాలని చెప్పుకోవచ్చు. వైపున కూడా ఈ యొక్క కార్యక్రమానికి అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా వివిఐపీస్ రానున్న నేపథ్యంలోనూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా వాళ్ళకి కూడా అంటే ప్రతి ఒక్క సెక్టార్లో ఏర్పాటు చేసుకుంటూ భక్తులకు అదేవిధంగా వచ్చిన వివిఐపీస్ కూడా ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఘనంగా తిలకించే విధంగా ఏర్పాటు చేశారు భద్రాచలంలో ఉన్నటువంటి అధికారులు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.